నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేడు గట్కేసర్కు సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ విగ్రహం శృతివనం పనులకు భూమి పూజ. నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ. దాదాపు 10,000 మంది హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా. దేశ రోదసీ రంగంలో సరికొత్త అధ్యాయం. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న విక్రమ్-1 రాకెట్. నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లొద్దని హెచ్చరిక. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం నేడు ఆవిష్కృతం కానుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ను ఇవాళ ఉదయం 11:30 శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. మిషన్ ఆగమన్ పేరిట భారత్లో ప్రైవేట్ సంస్థ నిర్మించి ప్రయోగించనున్న తొలి ఆర్బిటల్ రాకెట్ ఇదని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారుగా 350 కేజీల బరువు ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ఈ రాకెట్కు తీసుకెళ్లనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విక్రమ్-1 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం నేడు ఆవిష్కృతం కానుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ను ఈరోజు ఉదయం 11:30 శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. మిషన్ ఆగమన్ పేరిట భారత్లో ప్రైవేటు సంస్థ నిర్మించి ప్రయోగించనున్న తొలి ఆర్బిటికల్ రాకెట్ ఇదని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారుగా 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లోకి రాకెట్ తీసుకెళ్లనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విక్రమ్-1 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భాషా గౌరవానికి అస్తిత్వానికి ప్రత్యేకగా నిలిచిన ప్రముఖ ప్రజాకవి అందశ్రీ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో నేడు జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 3.95 కోట్ల అంచనా వ్యయంతో ఘట్కేసర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న అందశ్రీ స్మృతి వనంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అందశ్రీ విగ్రహం స్మృతి వనం పనులకు భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిన్ననే ఘట్కేసర్లో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ భాషా గౌరవానికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ ప్రజా కవి అందశ్రీ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో నేడు జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 3.95 కోట్ల అంచనా వ్యయంతో ఘట్కేసర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న అందశ్రీ స్మృతి వనంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అందశ్రీ విగ్రహం స్మృతి వనం పనులకు భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిన్ననే ఘట్కేసర్లో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. నేడు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబడనుంది. ఈ భారీ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు దాదాపుగా 10,000 మంది వరకు యువత, పార్టీ శ్రేణులు హాజరవుతారని బీఆర్ఎస్ నాయకత్వం అంచనా వేస్తుంది. అయితే ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 1 గంటలోపే ఈ సమావేశాన్ని ముగించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఈ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. సభ నిర్వహణలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా విజయవాడ జాతీయ రహదారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ దిగ్బంధం చేయవద్దని హైకోర్టు బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించింది.
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. నేడు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబడనుంది. ఈ భారీ బహిరంగ సభకు గులాబీ శ్రేణులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు దాదాపుగా 10,000 మంది వరకు యువత పార్టీ శ్రేణులు హాజరవుతారని బీఆర్ఎస్ నాయకత్వం అంచనా వేస్తుంది. అయితే ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 1 గంటలోపే ఈ సమావేశాన్ని ముగించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఈ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. సభ నిర్వహణలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా విజయవాడ జాతీయ రహదారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ దిగ్బంధం చేయవద్దని హైకోర్టు బీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్ ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్పై ఏ సినిమాలో పనిచేసినా సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్ల సభ్యులు ఆ చిత్రానికి సహకరించారని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేస్తామని ఫెడరేషన్ తెలిపింది. జానీ మాస్టర్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై జానీ మాస్టర్కి ఇప్పటికే ఫెడరేషన్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. నిర్ణయించిన గడువులోగా ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్ ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్ల సభ్యులు ఆ చిత్రానికి సహకరించారని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేస్తామని ఫెడరేషన్ తెలిపింది. జానీ మాస్టర్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై జానీ మాస్టర్కు ఇప్పటికే ఫెడరేషన్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. నిర్ణయించిన గడువులోగా ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల స్వాధీన ప్రక్రియ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగగా, మరోవైపు హైడ్రా అధికారులు భారీ సిబ్బందితో గ్రామానికి చేరుకోవడంతో పరిస్థితి టెన్షన్గా మారింది. గత 5 రోజులుగా భూముల అంశంపై రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. తమకు సరైన హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం, పునరావాసం, భవిష్యత్ భద్రతపై స్పష్టత వచ్చిన తర్వాతే భూముల స్వాధీన ప్రక్రియ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల స్వాధీన ప్రక్రియ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగగా, మరోవైపు హైడ్రా అధికారులు భారీ సిబ్బందితో గ్రామానికి చేరుకోవడంతో పరిస్థితి టెన్షన్గా మారింది. గత 5 రోజులుగా భూముల అంశంపై రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. తమకు సరైన హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం, పునరావాసం, భవిష్యత్ భద్రతపై స్పష్టత వచ్చిన తర్వాతే భూముల స్వాధీన ప్రక్రియ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 10 days క్రితం అనుకుంటా, దాదాపు 5 గంటలు రైతుల పాపం సార్, మీకు రైతుల పాపం సార్, మీకు రైతుల ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేట కోసం మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేట కోసం మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేస్తుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందంటూ గ్రామస్తులు రైతులు చేపట్టిన దీక్ష తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున బహదూర్గూడ గ్రామంలో భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు మోహరించారు. ఆందోళనకు వెళుతున్న రైతులకు మద్దతుగా వెళ్లేందుకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని ప్రముఖ ఎస్టీబీసీ గ్రౌండ్ ప్రాంగణం వివాదాస్పదంగా మారింది. తాము ప్రార్థనలు చేసుకునే స్థలాన్ని విక్రయించమంటూ కొంతమంది గిట్టని వారు పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశారని క్రైస్తవ పెద్దలు మండిపడుతున్నారు. స్థలాన్ని ఆక్రమించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, ధైర్యముంటే వాస్తవాలు నిరూపించాలని సవాల్ విసిరారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 50 మందికి పైగా క్రైస్తవ పెద్దలు రాత్రి వేళ అర్బన్ ఎంఆర్ఓ రవికుమార్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎస్టీబీసీ కాలేజీలో కొంతమంది క్రైస్తవ మతస్థులు ప్రార్థన చేస్తున్నప్పటికీ దీనిపైన ఒక దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎస్టీబీసీ గ్రౌండ్ను కబ్జా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది దుండగులు మా పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సంబంధిత 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ వీరు చెప్పడం అయితే ఇక్కడ మేము అటువంటి కబ్జాకి గురి ఏం కావడం లేదు, కానీ మేము దేవుని మీద నమ్మకంతో మేము ప్రార్థన మాత్రమే చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ క్రైస్తవ మత పెద్దలైతే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క మీ పైన ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో అసలు జరుగుతున్నటువంటి విషయం ఏంటి సార్? కర్నూలు చుట్టుపక్కల ప్రాంత క్రైస్తవ సమాజానికి నేను తెలియజేసేది, నా పేరు వేణు. మరి కలవర్ టెంపుల్లో మేము సేవలో ఉన్నాం. కొంతకాలంగా ఎస్టీబీసీ కాలేజీలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనల వల్ల ఎన్నో వేల మంది జీవితాలు మరి బాగుపడినాయి. బాగుపడిన వారు ఎంతో సంతోషించి ఆనందించి ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది నచ్చని కొంతమంది, ఇది అలా జరగడం ఇష్టం లేక కొంతమంది ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అదేంటంటే కలవర్ టెంపుల్ని మరి సజీవరాజు గారు అమ్మేశారు, దాన్ని కలవర్ టెంపుల్ వారు కొనుక్కున్నారు. ఎస్టీబీసీని అమ్మేశారు, ఎస్టీబీసీ స్థలాన్ని కొనుక్కున్నారు అని కొంతమంది నోటుకొచ్చినట్టు, మరికొంతమంది లేదు కబ్జా చేసేశారు, ఎస్టీబీసీ కాలేజీని కబ్జా చేసేశారు అని కొంతమంది, లేదు కొంతమంది మరి ఎంత కొన్నారు అంత కొన్నారు అని వారికి తెలియనప్పటికి కూడా తెలిసినట్టుగా మాట్లాడటం. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు వారు కొన్నారని చెప్పేసి మీ పైన ఇటువంటి నిర్ణయం వచ్చారు కదా, కొన్నట్లుగా మీరు అమ్మినట్టుగా ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజంగా మేము కొన్నట్టు కానీ వారు అమ్మినట్టు కానీ ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేవు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము కొనలేదు, వారు అమ్మలేదు అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయా చూపించమనండి. అవి నిజంగా ఉన్నట్లయితే వారు ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటాము. ఎవరికి అమ్మారని చెప్పేసి ఆల్రెడీ సజీవరాజు గారు కలవర్ టెంపుల్కి ఎస్టీబీసీ గ్రౌండ్ని అమ్మేశారు అని దుష్ప్రచారం చేస్తున్నారు సార్. అది నిజం కాదు, అదంతా కూడా అబద్ధం, అది అవాస్తవం. ఈ విషయాన్ని మరి ఈ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా ఈ న్యూస్ ఎక్కడి వరకైతే వెళ్తుందో వారందరూ కూడా దీన్ని తెలుసుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. అలాగే మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క చర్చి విషయం పైన కూడా సార్ చెప్పండి సార్, ఈ యొక్క చర్చి మీరు కొన్నారని చెప్పేసి ఈ పైన ఎందుకు ఏదో చల్లాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు? ఎస్టీబీసీ స్థలాన్ని కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఏ అధికారం కూడా లేదండి. అది క్రైస్తవ సమాజానికి సంబంధించిన స్థలం. కొనే రైతు ఎవరికి లేదు, అమ్మే రైతు కూడా ఎవరికి లేదు. ఒకవేళ మా
సోదరు చెప్పినట్టుగా ఆ ఆధారాలు ఏమైనా ఉంటే బయటపడితే బహిరంగంగా మేము క్షమాపణ చెప్తాం. లేదు అంటే గత కొన్ని రోజులుగా భయంకరమైనటువంటి దుష్ప్రచారం మా సంఘం మీద, మా చర్చి మీద, మా సంఘ సభ్యుల మీద, అదేవిధంగా ఎవరైతే ఎస్టీబీసీ సంబంధించిన ఆథరైజ్డ్ కరెస్పాండెంట్ కస్టోడియన్ రెవరెండ్ డాక్టర్ సజీవరాజ్ గారు ఉన్నారు, ఆయన మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే అది నిరూపించగలిగిన వారు ఖచ్చితంగా నిరూపించమని మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ నిరూపించలేని పక్షంలో ఖచ్చితంగా మేము వారి మీద చట్టపరంగా పరువు నష్టం దావా కూడా మేము వేయాలని మేము అనుకుంటా ఉన్నాం. సార్ ఇప్పుడు వారు మీపైన ఎంత మోసుకుంటారు సార్? మీరేమైనా రిటర్న్ కంప్లైంట్ ఏమైనా సపరేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి? మేము 2 టౌన్లో మేము ఆ రోజు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కూడా 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అంతా చూడడం జరిగింది. అక్కడ కేవలం ప్రార్థనలు జరుగుతున్నాయి, అంతకుమించి ఏమీ జరగట్లేదు అని ఆ రోజు 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. సిఐ గారు చెప్పిన తర్వాత అక్కడ ఏమీ యాక్టివిటీ జరగకూడదు, కేవలం ప్రార్థనలు జరగాలన్నారు. మేము దాన్ని కట్టుబడి కేవలం గత కొంతకాలంగా మేము ఏవైతే ప్రార్థన చేస్తున్నామో అదే ప్రార్థనలు మేము చేస్తున్నాం తప్ప అక్కడ ఏ యొక్క ఏమీ కూడా జరగట్లేదు. వాళ్ళే పైగా వచ్చి భక్తుల్ని భయపెట్టించి చంపేస్తాం, కొట్టేస్తామని చెప్పి భయంకరంగా వాళ్ళు భయపెట్టిస్తున్నారు. అక్కడ ఉన్న మా ఆస్తులు కూడా మాకు సంబంధించినటువంటి వస్తువులు, విలువైన వస్తువులు కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరైనా సార్ వాళ్ళ పేర్లు ఏమైనా అదే కల్వర టెంపుల్ వల్ల అనేక మంది రక్షణ పడుతున్నారు, అనేక మంది బాగుపడుతున్నారు. అది నచ్చని కొంత వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మేము సిఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇవ్వడం జరిగింది. సో వారితో కూడా మేము చెప్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు గిట్టిన వాళ్ళు, ఇక్కడ మంచి జరుగుతుంది, వాళ్ళు గిట్టిన వాళ్ళు, సమాజానికి నష్టం చేసేవాళ్ళు, సమాజానికి మంచి చేసేవాళ్ళు అయితే ఆ విధమైనటువంటి కార్యకలాపాలకు వారు ఊడిగట్టారు. రైట్. ఇది మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులందరూ కూడా మేము ఆ యొక్క ఎస్టీబీసీ కాలేజీకి సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ను మేము కబ్జా చేయలేదు, మేము కేవలం ప్రార్థన కొరకు మేము ఆ యొక్క గ్రౌండ్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కూడా వీళ్ళు ఒక మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది. సార్, మేము ఎటువంటి అపచారమైనటువంటి పనులు అక్కడ చేయడం లేదు, కేవలం మేము దైవ మార్గాన్ని ఎంచుకొని ఆ యొక్క ప్రార్థనలో మాత్రమే మేము పాల్గొంటున్నాము. అంత తప్పనించి మిగతా ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మేము చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అయితే చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన దొంగతనం కేసు వివరాలను వెల్లడించారు. OLXలో బైకులు కొనుగోలు చేసేందుకు చిల్లకల్లు వచ్చిన యువకులను కారులో వచ్చి కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడిన ముఠాలోని 2 నిందితులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు పొందుపరచండి అనే మాటలు ఎవరు నమ్మద్దు. అటువంటి ఓటీపీలు చెప్తే మాత్రం మీ బ్యాంకులో ఉన్నాయి అన్నీ కూడా అవగాహన కొరకు మన ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక నేరం 11వ తారీఖున, ఈ నెల 11వ తారీఖున మన చిలకల్లు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. ఏంటంటే OLXలో ఒక అతను బాలరాజు అనే అతను నాకు KTM బైక్ ఉంది, ఎవరైనా కొనుక్కునేవాడు ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి OLXలో పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే OLX ప్లాట్ఫామ్. పెట్టిన తర్వాత OLXలో ఉన్న ఫోన్ నెంబర్ ప్రకారం ఏలూరుకి చెందిన బాలాజీ, వర్ధన్ బాబు ఇద్దరు కూడా అతన్ని కాంటాక్ట్ చేశారు. బాలరాజు, మేము కొనుక్కుంటాం ఈ బైక్ని, సుమారుగా ఒక 60,000 రూపాయలు అతను చెప్పడం జరిగింది. ఆ డబ్బులు తీసుకుని ఏలూరు నుంచి మొన్న 11వ తారీఖున వీళ్ళు వాళ్ళు బైక్ మీద వచ్చారు. ఇక్కడ చిలకల్లి సెంటర్కి రమ్మన్నారు. చిలకల్లి సెంటర్కి వచ్చిన తర్వాత ఈ వర్ధన్ బాబు, బాలాజీలు చిలకల్లి సెంటర్లో ఉండగా ఈ బాలరాజు అనే అతను మెయిన్ వ్యక్తి అతనే. ఈ బాలరాజు అనే అతను వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరు బైక్ ఎక్కి బాలరాజు అనే అతనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ We put an update. Stay tuned in.